ప్రేమ అనగానే దేవుని గురించి ఒక మాట అన్నాడు. ఆయన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ఒక ప్రేమకు రూపాన్ని ఇచ్చి భూమి మీద నడిపిస్తే సరాసరి అది ఖచ్చితంగా దేవుడు ఉన్నట్టే ఉంటుందట. ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు ఒక ఆయన గురించి ఒక మాట రాయబడింది. ఆయన పేరు నాకు సరిగా గుర్తుకు లేదు, కానీ ఆయనను చూపించి అందరూ ఏమన్నాడంటే, ఆయన ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటారు, ఎప్పుడు చూసినా పుస్తకాల పురుగు అన్న పేరు సంపాదించుకున్నాడు. అందుకే ఆయన గురించి అందరూ ఏమనేవాళ్ళంటే, ఈయన నడిచే లైబ్రరీ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన మాట్లాడుతున్న జ్ఞానము, ఆయన సంపాదించిన ఆ పుస్తక జ్ఞానం గురించి మాట్లాడుతూ ఈయన నడిచే లైబ్రరీ అన్నాడు. అంటే ఏంటి? ఆయన నిలువెత్తుగా ఏం సంపాదించుకున్నాడు? ఆ పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకొని నింపుకున్నాడు. కాబట్టి ఆయన నడుస్తుంటే లోకమంతా ఆయన ఏమన్నదంటే, ఈయన నడిచే లైబ్రరీ అన్నది. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనల్ని ఏమనాలో తెలుసా? మనల్ని నడిచే లైబ్రరీ అనకపోయినా, ఇడు నడిచే ధనము అని అనకపోయినా, కానీ నిన్ను బట్టి నన్ను బట్టి ఏమనాలో తెలుసా? వీళ్ళు నడిచే భక్తులండి, వీళ్ళు నడిచే విశ్వాసం అండి, వీళ్ళు నడిచే వాక్యం అండి అనే స్థాయికి ఎప్పుడైతే వస్తామో అది మన భక్తి జీవితంలో పెరుగుతూ రావడం అని, మన భక్తి జీవితంలో ఉన్నత స్థాయికి రావడం అని. ఎప్పుడు? మనల్ని చూసే నడిచే విశ్వాసం అన్నప్పుడు, మనల్ని చూస్తే నడిచే భక్తి అన్నప్పుడు, మనల్ని చూస్తే నడిచే బైబిల్ అన్నప్పుడు, అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క ఆత్మీయత ఉట్టిపడే విధంగా ఉంటుంది. ఈ లోకంలో ఎట్టి పరిస్థితుల్లో మనం పాపం జోలికి వెళ్ళకుండా చాలా అంటే చాలా పరిశుద్ధంగా బ్రతకాలి. ఇందాక అన్నగారు ఒక మాట అన్నాడు. ఒక ఆవిడత వేశ్య గురించి మాట్లాడుతూ, ఆ వేశ్యలలో ఒక ఏమేం చేసిందట, అలా నిద్రపోతుండగా పైనుంచి దొరలడంతో బిడ్డ మీద పడి చచ్చిపోయింది. ఈ మధ్య తల్లులు ఏదో ఒక పనిలో, అది నిద్రలో కానీ సెల్ ఫోన్లో ఒత్తడంలో కానీ ఏదో ఒక పనిలో పడి వాళ్ళు ఏం చేస్తున్నాడో వాళ్ళకి అర్థం కాకుండా జరుగుతున్న పనినే ఏమైపోతున్నా అంటే మర్చిపోతున్నారు. ఇందాక ఒక మాట చెప్పారా, ఆటోలో సెల్ ఫోన్ నొక్కుతూ లోపల బిడ్డ ఉన్న విషయమే మర్చిపోయింది. కొంత దూరం వెనక అయ్యో నేను బిడ్డను మర్చిపోయానే అని మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏదో ఒక పనిలో పడి ఇంకొక దాని విషయాన్ని మర్చిపోతున్నారు లోకము. ఎప్పుడైనా కానీ ఏదో ఒక పనిలో పడి, అది దేవుని పనిలో పడి పాపం చేయనట్టు, పాపమే ఈరోజు నేను చేయలేదని మర్చిపోయిన రోజులు ఒక్కసారైనా ఉన్నాయా? ఎప్పుడైనా మనము కొన్నిసార్లు నేనే, ఎవరో ఎందుకులేండి, ఒకసారి నేను ప్రారంభంలో బాప్తిజం తీసుకున్న కొత్తలో సరిగా నిలబడలేకపోతూ సాగుతున్న ఆత్మీయ జీవితంలో ఒకరోజు ఫుల్ ఉదయం నుంచి రాత్రి పడుకునేంత ఫుల్ బిజీగా పని ఉంటుంది. అసలు పక్కకు పోయేంత పని కూడా ఉండదు, గ్యాప్ కూడా అంత పని ఉంటుంది. ఆ గుంతలు తవ్వడం అంటే ఏంటి, ఆ బరకాలు పరచడం, స్టేజీ కట్టడం, ఆ పనులు ఎట్టుంటాయంటే చీకట్లో లేచినప్పటి నుంచి రాత్రి మీటింగ్ 11 వరకు కంటిన్యూస్గా ఉంటుంది. రాత్రి 11 గంటలప్పుడు పడుకునేటప్పుడు ఏమనిపిస్తుంటుంది తెలుసా? అరే ఈ పనులలో పడి అసలు నేను ఈరోజు ఏ పాపము చేయలేదే. ఒకసారి ఆశ్చర్యపోతుంటాను, అబ్బురపడిపోతుంటాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పనిలో పడి పాపం చేయడం మర్చిపోతుంటాం. ఇక్కడ నువ్వు నేను గమనించవలసింది ఏంటంటే, ఏదో ఒక పని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏదో ఒక పని పెట్టుకోవడం కంటే దేవుని పని ఖచ్చితంగా పెట్టుకున్నాం అనుకోండి, అసలు మన జీవిత కాలంలో ఏ పాపమే చెయ్యం ప్రేమన దేవుని వాళ్ళరా. అందుకే నువ్వు నేను గమనించవలసిందంటే, బుర్రను ఎప్పటికీ ఖాళీగా పెట్టకండి. ఇది ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం. బైబిల్లో దేవుడు ఏమంటాడంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నువ్వు ఒంటరిగా కూర్చొని తిక్క ఆలోచనలు అన్నీ చేస్తావు. అందుకోసమే నువ్వు పెళ్లి చేసుకోమని నేను చెప్పను, కానీ ఒంటరిగా అయితే ఉండకు. యేసుక్రీస్తు వారు ఒంటరిగానే ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆయన పెళ్లి చేసుకోవాలనుకోవాలా? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుని పక్కన పెట్టుకున్నాడు, దేవునితో రిలేషన్ పెట్టుకున్నాడు. ఎందుకంటే నేను ఒక్కని ఉండడం మంచిది కాదు, నాతో పాటు ఎవరు ఉండాలనుకున్నాడు ఆయన. అందుకోసమే నేను ఒంటరి వాడిని కాదు, నాతో పాటు దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఇక్కడ నువ్వు బాగా గమనించవలసింది ఏంటంటే, నువ్వు ఎప్పటికీ ఒంటరిగా ఉండకు. ఒంటరిగా ఉంటే అపవాది విడిచిపెట్టాడు. నువ్వు ఒంటరిగా ఉండకూడదంటే ఆయనతో ఒక అన్యోన్యమైన సహవాసం, అది ప్రార్థనలో కానీ, అది భక్తిలో కానీ, అది విశ్వాసంలో కానీ, అది వాక్యంలో కానీ, ఏదో ఒక విషయంలో మాత్రం దేవునితో ఖచ్చితమైన ఒక రిలేషన్షిప్ అన్నది మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా దేవునితో సహవాసం అన్నది ఉండాలి. ఎవరు ఎక్కువగా దేవునితో సహవాసం ఉంటారో వాళ్ళకు మాత్రం దేవుని దగ్గర చాలా అంటే చాలా విలువ పెరిగిపోతుంటుంది. ఈ లోకల్లో మనము రోజు రోజుకు పాపం చేస్తుంటే మనలో భక్తి తగ్గిపోతుంటుంది. మనం అనుకుంటాం మనలో భక్తి తగ్గిపోతుందని. కాదు తెలుసా, మనలో భక్తి కాదు తగ్గేది, అక్కడ దేవుని దగ్గర మన విలువ తగ్గుతూ ఉంటుంది, దేవుని దగ్గర మన గౌరవం తగ్గుతూ ఉంటుంది.
ఏట్రా వీళ్ళకు బాప్తిసం తీసుకొని ఇప్పించి వీళ్ళని సింహాసనం మీద కూర్చోబెడితే వీళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళ బతుకులు ఏంటి, ఇట్ అయిపోతున్నారంటని దేవుని దగ్గర మన విలువ ఏమైపోతుంటుంది తెలుసా? తగ్గిపోతుంటుంది. భూమి మీద ఒక మాట నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. భూమి మీద మనకు విలువ లేకపోయినా కానీ, భూమి మీద లోకంలో మనకు ఎవడు విలువ ఇచ్చినా విలువ ఇవ్వకపోయినా కానీ, దేవుని దగ్గర మాత్రం విలువ తగ్గకుండా చూసుకుంటున్నది. ఖచ్చితంగా ఇది ఎప్పటికి గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గర మాత్రం విలువ తగ్గకూడదు. ధనవంతుడు లాజర్ అని 2 వ్యక్తులు కనపడుతుంటారు చూసినాడు. లాజరుకి భూమి మీద అసలు విలువే లేదు, ఎవడు పట్టించుకునేవాడే కాదు. భూమి మీద విలువ లేకపోయినా కానీ దేవుని గుండెల్లో మాత్రం లాజరుకు గొప్ప విలువ. ఈ లోకంలో నీకు కూడా విలువ లేకపోవచ్చు, ఎవడు మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, కానీ దేవుని గుండెల్లో మాత్రం నీకంటూ ఒక గొప్ప విలువ ఉండాలి. ధనవంతుడు ఉన్నాడు, వాడు లోకంలో చాలా గొప్ప విలువ, వాడి కథే వేరుగా ఉండేది. లోకంలో వాడికి ఎంత గొప్ప విలువ ఉన్నా కానీ ఆ విలువ వాడికి దేవుని స్థానంలో, దేవుని హృదయంలో ఒక గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయింది. లోకంలో విలువ పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళలేదు. లోకంలో విలువ దేవుని దగ్గర విలువ పెంచలేదు. నువ్వు లోకంలో విలువ పెంచుకోవడానికి కాదు ప్రయత్నం చేయాల్సింది, దేవుని దగ్గర నీకున్న విలువ ఎంత. విలువలలో కూడా స్థాయిలు ఉంటాయి. ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క విలువ. బంగారానికి ఒక విలువ, వెండికి మరో విలువ, ఇనుముకు ఇంకో విలువ, ఇసుకకు దేని ప్రయోజనాన్ని బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. ఈ విలువలలో స్థాయిలు ఉన్నట్టు నీ భక్తిలలో కూడా విలువలో స్థాయిలు ఉంటాయి. దేవుని హృదయంలో నీకున్న విలువలో ఉన్న స్థాయి ఎంత, దేవుని దగ్గర నీకున్న విలువ ఎంత. ఎప్పుడైనా మీరు బాగా గమనించారా? ఉదాహరణకు మనం ఏదైనా ప్రేమగా ఒక కుక్క కానీ ఏదైనా పెంచుకుంటుంటాం. ఒక కుక్క ఏదైనా చచ్చిపోతున్నాక మనం ప్రేమగా పెంచుకున్న కుక్క మనం ఎంత బాధపడతామో తెలుసా? చాలా బాధపడతాం. ఎందుకంటే మన మనసులో దానికి ఉన్నంత విలువ. ఇది కుక్కకున్నది ప్రాణమే. అప్పుడప్పుడు రాత్రిపూట మన మీద దోమలు వాడుతుంటాయి. వెంటనే మనం ఏం చేస్తాము? కొట్టి చంపుతాం. మన మీద వాళ్ళైన దోమ చచ్చిపోతుంది, అది ప్రాణమే. మన ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్క చచ్చిపోతుంది, అది ప్రాణమే. అది చచ్చిపోయినప్పుడు, దోమ చచ్చిపోయినప్పుడు బాధపడలే మనము. కుక్క చచ్చిపోయినప్పుడు ఎందుకు బాధపడ్డాము? కారణం ఏంటో తెలుసా? దోమకు, కుక్కకు మనలో దాళ్ళకున్న విలువను బట్టి అది ఆధారపడి ఉంటుంది.